హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ తెలుగులో లాస్ట్ 6వ ఉపవాచకమైనటువంటి పివి నరసింహారావు ఉపవాచకం అయితే మనమైతే నేర్చుకుందాం. అలాగే ఈ ఉపవాచకం ఎంతగానో స్పెషల్గా మనం చదువుకోవాలి. ఒక విధంగా చూసుకుంటే తెలుగులో, అలాగే ఇంకో విధంగా చూసుకుంటే మనకు జీకే అండ్ సోషల్ స్టడీస్లో కూడా ఇది చాలా ఉపయోగపడేటువంటి ఉపవాచకం. సో ఇక్కడ మనం చూద్దాం. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనము దాదాపుగా ప్రతి ఒక్క క్లాస్ కూడా ఎంతో సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎంత సంపూర్ణంగా అంటే ఒక బిట్ కూడా పోకుండా, అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మనకు 2 టెట్స్ వచ్చాయి. 2 టెట్స్లో కూడా మన ఛానల్లో ఎవరైతే రోజు అప్డేట్స్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా మంచి మార్క్స్ రావడం జరిగింది. మీకు కూడా వస్తుంది. అలాగే వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే. భారత రాజకీయాలలో అపర చాణక్యుడు అనే పేరు గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని ఏంటిదట? గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని, చెందిన వేరు, చెందని వేరు, ఇక్కడనే మనకు పోతుంది. చెందని తొలి కాంగ్రెస్ నేతగా ఎవరు ప్రధానిగా ఉన్నారు? పివి నరసింహారావు గారైతే ఉన్నారు. పదవి కాలాన్ని పూర్తి చేసిన అరుదైన ప్రతిష్ట, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా, ఓకే, నిర్భరంగా 5 ఏళ్ళు నడిపించిన తెలుగు వృత్తిత్వం, ఇవన్నీ తలుచుకోగానే గుర్తుకొచ్చే పేరే పాములపర్తి వెంకట నరసింహారావు. పివి అంటే పాములపర్తి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పివి నరసింహారావు. పివి అంటే ఏంటిది? పాములపర్తి వెంకట నరసింహారావు. గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేత, ప్రధాని, న్యాయ శాస్త్రజ్ఞుడు, బహుభాష కోవిదుడు. ఓకే, మనకు బహుభాష కోవిదుడు అంటే 14 భాషలు వస్తాయండి. ఇక్కడ చూడండి మీరు, ఇదిగోండి. ఓకే, 14 భాషలు. లోపలి మనిషి అంటే ద ఇన్సైడర్ అనేటువంటి ఇంగ్లీష్ నవల ఇది. ఓకే, ఇంగ్లీష్ నవలను తెలుగులో అనువాదిస్తే లోపలి మనిషి అనేటువంటి పేరు వస్తుంది. దక్షిణ భారతం నుండి మొట్టమొదటిగా ప్రధాని ఎవరు? పివి. ఓకే, పివి గారు. అలాగే మనకు తెలంగాణకు ఉన్నవారు. ఓకే, తెలంగాణ, ఆంధ్ర కాదు, గుర్తుపెట్టుకోండి. శాసనసభ్యుడిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలు మన భారతదేశానికి, మన రాష్ట్రానికి అందించారు. 14 భాషలు, బహుభాషవేత్తగా. ఓకే, ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం అయితే చోటు చేసుకుంది. అదేంటిది అని అంటే 1983లో న్యూఢిల్లీలో జరిగిన అలిన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రోను అబ్బురపరిచిన దిశాలి. ఏ భాష? స్పానిష్. ఎవరు? క్యూబా అధ్యక్షుడు. బాల్యం, విద్యాభ్యాసం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం, అలాగే వంగర స్వగ్రామం. ఇక్కడ పుట్టిన గ్రామం వచ్చేసి వరంగల్ జిల్లా లక్నేపల్లికి సంబంధించి వారు. అలాగే నెక్స్ట్ సీతారామారావు, అలాగే రుక్మాబాయి అమ్మ. ఓకే, వీరి తల్లిదండ్రులు వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయిల పివిని దత్తత తీసుకున్నారు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఒక్కసారి నేను క్లారిఫికేషన్ చేస్తా. పుట్టిందేమో వరంగల్ జిల్లా లక్నేపల్లి. ఓకే, ఎవరు? సీతారామరావు, రుక్మాబాయమ్మ. ఎప్పుడు? 28 జూన్ 1921. మరి పెరిగింది ఎక్కడ? కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం. అక్కడ ఎవరు పెంచారు? పాములపర్తి రంగారావు, రత్నాబాయి.
ఓకే, వీరిద్దరు కూడా దత్తత తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. వరంగల్ పుట్టింది పెరిగింది కరీంనగర్. ఓకే, ఇంకొకటి మనకు ఇక్కడ అక్షరాభ్యాసం బాసర శ్రీ సరస్వతి జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లాలో ఉంది బాసర. ఓకే, అక్కడ 1924లో అక్షరాభ్యాసం చేశారు. ఓకే, నెక్స్ట్ 1928 నాడు నుండి 1930 2 సంవత్సరాలు 3-4 క్లాసెస్ ఎక్కడ అనంటే హుజురాబాద్ నుండి వంగర 20 కిలోమీటరు దూరం గ్యాప్ ఉంటుంది. సవారీ కచ్చడం అంటే ఎడ్ల బండి మీద చదువుకున్నాడు, అంటే వెళ్ళి చదువుకున్నాడు. టెన్నిస్ ఆట బాగా ఆడేవాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1936లో హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రికులేషన్ ఉత్తీర్ణయ్యాడు. మెట్రికులేషన్ అంటే ఏంటిది చెప్పండి, 10th ఆర్ ఇంటర్ చెప్పండి, ఒక కామెంట్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు కామెంట్ చేయగలరు. నెక్స్ట్ 1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడా చదువుకోకుండా నిర్బంధం విధించారు. దానితోటి అతను మహారాష్ట్రకు వెళ్ళి పూణేలో బీఎస్సీ చేయడం జరిగింది, నాగ్పూర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేయడం జరిగింది. చూడండి, తెలంగాణలో హైదరాబాద్ స్టేట్లో విధిస్తే పక్క రాష్ట్రంలో పోయి చేయడం జరిగింది. అలా ఉంటుంది కొందరు మహానుభావులు మహనీయులు యొక్క మనము చదువుతా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకే, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూరుగుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేసేవారు. ఓకే, నెక్స్ట్ రాజకీయ ప్రస్తావన చూద్దాం. దీనికన్నా ముందు మనము ఏంటిది అని అంటే మీమ్స్ చేస్తున్నాము. ఎవరైతే మన అందరికీ తెలుసు వీఆర్ ఆల్ జెన్ జెడ్ కిడ్స్. ఓకే, మనమందరం జెన్ జెడ్ కిడ్సే ఉంటాం మ్యాక్సిమం. సో ప్లీజ్ ఆ మీమ్స్ తోటి కూడా మీకు హెల్ప్ఫుల్ అయిపోతుంది. మనకు ఇన్స్టాగ్రాము అలాగే వాట్సాప్ అయితే డైలీ ఫాలో అవ్వండి. రోజు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగే న్యూస్ పేపర్స్ పంపిస్తున్నాము. ఎవరికైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపించండి. ఒక ఈజీగా క్వాలిఫికేషన్ అయిపోతారు. ఎందుకంటే షార్ట్ నోట్స్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది, ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ మన యొక్క షార్ట్ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ రాజకీయ ప్రస్థానం. ఓకే, 1952లో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగాయి. అప్పుడే ఎమ్మెల్యేగా స్వతంత్ర భారత తొలి సాధారణ ఎన్నికల్లో ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డితో ఓటమి చెందాడు. అంటే ఇక్కడ ఎవరైతే పివి నరసింహారావు గారు అయితే ఉన్నారో వారి యొక్క అపోజిట్ పర్సన్ ఎవరు, బద్దం ఎల్లారెడ్డి. అతను గెలుపొందారు, పివి గారు ఓడిపోయారు. ఫస్ట్ ఎలక్షన్లో అతనికి ఓటమి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 1957 అంటే 55 మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది, 52 + 5 57 కదా, 5 ఇయర్స్కి ఒకసారి కదా. ఓకే, 57 మళ్ళీ నెక్స్ట్ 1957 నుండి 1972 వరకు 4 సార్లు మంతని నుండి విజయం సాధించారు. మంతని శాసనసభ్యులు ఇప్పుడు ఎవరు అండి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఓకే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఐటీ మినిస్టర్. ఓకే, ఇంకొకటి ఇక్కడ సెకండ్ టైం అతను 1957లో అయితే మనకు ఏంటిది ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యిండు కదా. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మళ్ళీ 1962లోనే జరుగుతుంది కదా. ఇది 2 ఇటు 2 ఇటు 3 మొత్తం 5. సెకండ్ టైము మినిస్టర్ అయిపోయిండు. మళ్ళీ థర్డ్ టైము డైరెక్ట్ సీఎం అయిపోయిండు. సెకండ్ టైం మినిస్టర్ అప్పుడు జైళ్ళు రాష్ట్ర జైళ్ళు అలాగే అంటే ప్రజా సంబంధాలు పబ్లిక్ అఫైర్స్ అలాగే విద్యాశాఖ ఎడ్యుకేషన్ ఆరోగ్య శాఖ హెల్త్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. థర్డ్ టైం డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తేవడం జరిగింది. ఈ చట్టంతో మన పివి గారికి అయితే పిఎం పదవి పోవడానికి కారణమని పలు రాజకీయ అంశాలు అయితే చెప్పడం జరుగుతుంది. దేశ రాజకీయాలలో పివి గారు ఎంత ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. 1977లో కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించాడు. హనుమకొండ నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇందిరాగాంధీ ఆ పీరియడ్లో
హోం అలాగే విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1984లో హన్మకొండలో ఓటమి చవిచూశారు. వెంటనే మహారాష్ట్రలోని రామ్‌టెక్‌లో గెలుపొందడం జరిగింది. రాజీవ్ గాంధీ పీరియడ్‌లో మనకు హోంశాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా, అలాగే ఇక్కడ 1991లో ఏ అధికార పార్టీ కానీ, ఏ ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ మిత్రపక్ష పార్టీకి కూడా కనీస ఏర్పాటు గవర్నమెంట్ ఏర్పాటుకు కనీసంగా సీట్లయితే రాలేదు. సో అప్పుడు మైనారిటీ ఆ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలందరినీ ఒక కూటమిగా చేసి పివి గారైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు అందరూ కూడా అనుకున్నారు, ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం ఉంటే గొప్ప అని అనుకున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు సుదీర్ఘంగా మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు అయితే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఓకే, నెక్స్ట్ పాత్రికేయునిగా, సృజనశీలిగా 1948లో కాకతీయ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. ఓకే, నెక్స్ట్ కాకతీయ పత్రికలో జయ అనే మారుపేరుతో అనేక రచనలు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్లరామవ్వ కథను విజయ అనే కలం మీన్స్ ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ డైరెక్ట్ పివి నరసింహారావు అని అక్కడ కూడా పేరు పెట్టలేదు. జయ అని పేరు పెట్టడం, విజయ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, విశ్వనాథ సత్యనారాయణ మనకు ఏంటిది 1000 పడగల నవలకు హిందీలోకి సహస్ర అంటే 1000 ఫండ్ అంటే ఏంటిది పడగ, ఓకే, పేరుతో అనువాదించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే మనకు ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందినవారు, 1000 పడగలు. నెక్స్ట్ మనకు 1988లో ఎవరికి సినారే గారికి అయితే రావడం జరిగింది విశ్వాంబర. నెక్స్ట్ తర్వాత ఎవరికి వచ్చింది, నెక్స్ట్ పాకుడు రాళ్ళు అనేటువంటి ఒక దానికి వచ్చింది. ఓకే, ఇక్కడ సహస్ర ఫండ్కి కేంద్ర సాహిత్య అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఫన్ లక్షత్ ఖోన్ఘట్తో అబల జీవితం అనేటువంటి అనువాదం మరాఠీ పుస్తకాన్ని చేయడం జరిగింది. ద ఇన్సైడర్ నవల ఇంగ్లీష్లో రాయడం జరిగింది. దీంతో అతను ఫేమస్ అవ్వడం జరిగింది. దాన్ని తెలుగులో లోపలి మనిషి అనేటువంటి తెలుగు అనువాదం చేయడం జరిగింది. తాత్వికుడు, ప్రజాహితైషి చేసిన నిర్విరామ విఫల యత్నాల విషాదగాథే ది ఇన్సైడర్ 1998లో వెలువడింది. ట్రాన్స్లేషన్ లోపలి మనిషి తెలుగు అనువాదం. 23 డిసెంబర్ 2024 గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన పివి నరసింహారావు గారు అయితే సమాధి అయితే అక్కడ ఉంది. ఓకే, ఇంత అద్భుతమైనటువంటి ఒక ఉపవాచకాన్ని మనం నేర్చుకున్నాము. ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం మనము గుర్తు తెచ్చుకోవాలి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జాయిన్ ఇన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. మీకు ఎలాంటి సందేహాలున్నా మా నంబర్కి, మా వాట్సాప్, అలాగే మాకు ఎందులో కాంటాక్ట్ అయినా మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.